నమస్కారం. కేవై న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పొందుర్తి శివారులో తుడిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గ్యాస్ ట్యాంకర్ ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గ్యాస్ ట్యాంకర్ ను ఆర్టీసీ బస్సు వెనుక నుండి ఢీకొట్టిన సంఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పొందుర్తి శివార్తిలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మహారాష్ట్రకు చెందిన హెచ్పీ గ్యాస్ ట్యాంకర్ నిజామాబాద్ వెళ్తోంది. నిజామాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా పొందుర్తి శివారులో ట్యాంకర్ ను ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ట్యాంకర్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు డివైడర్ ను దాటి అవతలి వైపు రోడ్డుపైకి వెళ్లింది. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు వెనుక వైపు ఉన్న అత్యవసర ద్వారం ద్వారా కిందకు దిగారు. ట్యాంకర్ పేలి ఉంటే పెద్ద ప్రమాదమే సంభవించి ఉండేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాగా ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. नहीं हकीकत बयान करो। हकीकत तो है मगर मैं तो देखा नहीं गाड़ी आवाज लगती है हम पूरे देखे तो क्या है गाड़ी इस पे चढ़ गई स्पीड पे तो नहीं मतलब आते इस टाइम पे राइट साइड से ड्राइवर जो एक्सीडेंट हुआ तो ड्राइवर देखकर भी चला नहीं सका है ना, तो उसकी गलती है सर मैं निजाम जेपीएस నుంచి కామారెడ్డి వస్తున్నా సార్ అలాగే చెక్ పోస్ట్ కూడా వచ్చి గుద్దేశాను సార్ ఎవరికైనా ఏమైనా అయిందా? దెబ్బలు తాకినాయి ఎవరికైనా? సార్ అంటే భయంతో మా ఫ్యామిలీతో వస్తున్నాం కదా, బస్సు ఉన్న దగ్గరికి వస్తే లైన్ క్రాస్ అయినా గత ముందు వచ్చేసి లారీ గుద్దేసిన ఆయన్ని. బస్ అయినదే తప్పు. బస్ అనేది తప్ప అంటే మీరు ఎక్కడి నుంచి వెళ్తారు? అంటే తిప్పాపూర్ మాది బిగ్నూర్ నుంచి కామారెడ్డి వెళ్తున్నా. మీరు చూసిరా అది? నా ముందే నా బైక్ ఏదనుకు బస్సు బస్సు వచ్చేసి ఏంది, నేను లైన్ క్రాస్ అయ్యి ఇక్కడ సైడ్లోకి వెళ్తున్నా. బస్సు నా సైడ్కి వస్తే నేను భయపడి ఇంకొద్ది బయట వచ్చేసిన. క్షణంలో ముందు లారీ వెళ్తుంది, లారీ గుద్ది అటు సైడ్ రోడ్ క్రాస్ అయ్యి అటు వెళ్ళిపోయింది. బస్సు అది రాంగ్ అసలు డ్రైవర్ది. అది పొరపాటు ఏమైందా పాపం అతనికి, లారీ అతను అయితే ప్రాబ్లం తప్పు అయితే లేదు. గ్యాస్ పేలితే మాత్రం కూడా ఎంత ప్రమాదం అవుతుండో అదే భయం వేస్తుంది మాకైతే. యాక్చువల్గా ఒకటే నిమిషం మాకు ఇంకా జడ ఉట్టేస్తుంది అసలు. ఇది ప్రాబ్లం ఏంటి ఇంత ఒక్కటిసారి సడన్గా అయినా సరే బాధ వేసింది ఒకటి. ఇంకా బస్సులో చాలా మందికి చెక్ చేస్తాం కదా అలాగే సడన్ గా వచ్చిన బండి కలిగించేసిండు. ఏ బండి? గ్యాస్ బండి. ఏ డిపో బండి? ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది? జేపీఎస్ నుంచి కామారెడ్డి సార్. నిజామాబాద్ డిపో బండి ఇది? నిజామాబాద్ బండి సార్. అసలు ఏం జరిగింది? నేను స్ట్రేట్గా వస్తున్నా సార్, నేను గోడ పట్టుకుని స్ట్రేట్గా వస్తున్నా. ఆయన టక్కన వెళ్ళిండో వెనుక పైల కడతలు తీసుకున్నాడు, లటక్కని తిప్పేసాడు. స్ట్రేట్గా గుర్తు అనేది ఉంటుంది. నాకు రాంగిలేదు లారీ సడన్ గా రోడ్ మీద నుంచి సైడ్కి వచ్చింది. నేను ఫాస్ట్ లో రన్నింగ్ లోనే ఉన్నాను. రన్నింగ్ నుండి సడన్ గా అడ్డం వచ్చింది, కంట్రోల్ కాకుండా ఇక్కడ ఆర్టీఓ చెక్ పోస్ట్ అలా సైడ్ పెట్టి రోడ్డు మీద ఎక్కిండు అనమాట లారీ. దానివల్ల అంటే మీరు ఇందులోనే ఉన్నారా? నేను ఇందులోనే ఉన్నాను. ఎక్కడ వెళ్తారు మీరు? హైదరాబాద్
కామారెడ్డి జిల్లాలో నిర్వహించే గణేష్ నిమజ్జన శోభయాత్రను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం ముందస్తు భద్రతా చర్యలు తీసుకుందని చెప్పారు. జిల్లాలోని ప్రధాన రహదారులతో పాటు వివిధ కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జిల్లా పోలీస్ కార్యాలయానికి అనుసంధానం చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు గణేష్ నిమజ్జన శోభయాత్ర ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. అడ్లూర్ ఎల్ఐడి చెరువు వద్ద పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్ పికెట్లు, ఫ్లడ్ లైట్లు, క్రెయిన్లు ఏర్పాటు చేశామని నిమజ్జనం జరిగే ప్రాంతాలలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉన్నారన్నారు. ఇక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు జిల్లాలో ఏ ప్రాంతానికి వెళ్లినా 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో పెట్రోల్ వాహనాలు, బ్లూకోట్ సంబంధిత పోలీసు అధికారులు అప్రమత్తమైన ఆన్లైన్ విధానంలో భద్రత పరీక్షిస్తున్నట్లు చెప్పారు. శోభయాత్ర సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా డైవర్షన్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులు శోభయాత్రకు నిర్దేశించిన మార్గం గుండా వెళ్తూ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసు వారికి సహకరించాలని కోరారు. కామారెడ్డి జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మండపాల వద్ద హోమాలు, మంగళగౌరి వ్రతాలు, కుంకుమార్చనలు, అన్నదానాలు తదితర ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పలు చోట్ల నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గల్లీ గల్లీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆకర్షణీయమైన అలంకరణతో మండపాలు కొలువుదీరాయి. విభిన్న రూపాలలో గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు. భక్తి భావాన్ని పెంపొందిస్తూ ఏర్పాటు చేసిన లంబోదరుడి విగ్రహాలు, మండపాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. కిరాణా వర్తక సంఘం, జేపీఎన్ రోడ్, నాస్ టాకీస్ తదితర ప్రాంతాల్లో నెలకొల్పిన వినాయకుడి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గణేష్ మండపాల నిర్వాహకులు, వేద పండితుల ఆధ్వర్యంలో దీపధూప నైవేద్యాలతో స్వామివారికి విశిష్ట పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏకదంత రూపుడు నేరియాలో, ఎలుక వాహనుడు నేరియాలో, ఏకదంత రూపుడు నేరియాలో, ఎలుక వాహనుడు నేరియాలో, సిద్ధి బుద్ధి గణపతి నేరియాలో, అది పూజ్యుడు తారమ్మ నేరియాలో, బాలుడంటే బాలుడమ్మ నేరియాలో, బంగారు దేవుడమ్మ నేరియాలో, ముక్కంటి పుత్రుడమ్మ నేరియాలో, స్వామి ముల్లోక పూజ్యుడమ్మ నేరియాలో. కష్టాలు కడదేర్చే నేరియాలో, కరిముఖ గణపతయ్య నేరియాలో, కష్టాలు కడదేర్చే నేరియాలో, కరిముఖ గణపతయ్య నేరియాలో, నవరాత్రి పూజలొంది నేరియాలో, అవని భక్తుల దీవించే నేరియాలో, బాలుడంటే బాలుడమ్మ నేరియాలో, బంగారు దేవుడమ్మ నేరియాలో, ముక్కంటి పుత్రుడమ్మ నేరియాలో, స్వామి ముల్లోక పూజ్యుడమ్మ నేరియాలో. పూజలంది పుణ్యమూర్తి నేరియాలో, పుణ్యాలనిస్తడమ్మ నేరియాలో, పూజలంది పుణ్యమూర్తి నేరియాలో, పుణ్యాలనిస్తడమ్మ నేరియాలో, అంబాసుతుడే నేరియాలో, స్వామి లంబోదరుడే నేరియాలో, బాలుడంటే బాలుడమ్మ నేరియాలో, బంగారు దేవుడమ్మ నేరియాలో, ముక్కంటి పుత్రుడమ్మ నేరియాలో, స్వామి ముల్లో
ముల్లోక పూజుడమ్మ నేరియాలో వాడవాడ ఎడ చూడు నేరియాలో ఊరూర ఎడు చూడు నేరియాలో వాడవాడ ఏడ చూడు నేరియాలో ఊరూర ఏడ చూడు నేరియాలో మురిపాల గణపయ్య నేరియాలో మన ముత్యాల గణపయ్య నేరియాలో బాలుడంటే బాలుడమ్మ నేరియాలో బంగారు దేవుడమ్మ నేరియాలో బాలుడంటే బాలుడమ్మ నేరియాలో బంగారు దేవుడమ్మ నేరియాలో బాలుడంటే బాలుడమ్మ నేరియాలో బంగారు దేవుడమ్మ నేరియాలో ముక్కంటి పుత్రుడమ్మ నేరియాలో స్వామి ముల్లోక పూజుడమ్మ నేరియాలో ముక్కంటి పుత్రుడమ్మ నేరియాలో స్వామి ముల్లోక పూజుడమ్మ నేరియాలో ముక్కంటి పుత్రుడమ్మ నేరియాలో స్వామి ముల్లోక పూజుడమ్మ నేరియాలో ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఉత్తమ సేవలు అందించిన గురువులను సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. అంతకుముందు సర్వేపల్లి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయుల దినోత్సవానికి కామారెడ్డి జిల్లాలో ఆహ్వానించినందుకు వారికి ముందుగా కామారెడ్డి జిల్లా ప్రజలకు, అదే రాజేంద్ర అందరికీ ధన్యవాదాలు. రాజేశ్వరన్న, పునః రాజేశ్వరన్న. అదేవిధంగా ఈ కామారెడ్డి జిల్లాలో డిక్లరేషన్ ఏదైతే ఎలక్షన్లో భాగంగా డిక్లరేషన్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చారో దాని ప్రకారంగానే
42% బీసీల రిజర్వేషన్ కానివ్వండి, అదేవిధంగా ముద్రాజులకు కార్పొరేషన్ కానివ్వండి, అదేవిధంగా ముద్రాజులకు డి నుంచి ఏకు తీసుకురావడంలో చెప్పిండు. ఏవైతే చెప్పిందంటే ఇది ఒక్కటి మిగిలిపోయింది, డి నుంచి ఏకు. దాన్ని ఖచ్చితంగా కూడా చేయడానికి ప్రయత్నం చేస్తారు. మేము కూడా మా ముద్రాజు అందరు సంఘాలను ఏకతాటి తరఫున ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలనే నిదానంతో మరి ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్న పోరాట పరమిటి నెరవేర్చలేదు. మరి ఈసారి తప్పనిసరి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ కామారెడ్డి నుంచే బీసీ డిక్లరేషన్ కూడా చేశారు. మరి అదే అన్నీ నెరవేరుస్తున్నారు. మరి ముదిరాజ్ కార్పొరేషన్ కావాలంటే మరి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి మన జ్ఞానేశ్వరన్నకు చైర్మన్ పదవి ఇచ్చారు. అలాగే ఉన్న ఒక ఎమ్మెల్యేకు మరి మంత్రి పదవి కూడా ఇచ్చారు. మరి ఇంకొకటే మిగిలింది ఏంటంటే తప్పనిసరి బీసీడీ నుంచి ఏకు మార్చాలని మేము కామారెడ్డి జిల్లా ముదిరాజుల తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరి చేస్తాడని నమ్మకం కూడా ఉన్నది. మరి అది కూడా కామారెడ్డికి వచ్చి చేయాలని మా కామారెడ్డి ముదిరాజుల తరఫు నుంచి ప్రత్యేక. కోదండరాం జన్మదినం సందర్భంగా కామారెడ్డి ఇల్చిపూర్ సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఉన్నతమైన పదవులు పొందాలని, బడుగు బలహీన వర్గాల ప్రజలకు మరింత సేవలు అందించే విధంగా అమ్మవారు ఆశీర్వదించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఉద్యమ సారథి ప్రొఫెసర్ కోదండరాం గారి జన్మదిన సందర్భంగా కామారెడ్డి జిల్లా కమిటీ తరఫున పూజా కార్యక్రమాలు అర్చన నిర్వహించడం జరిగింది. ప్రముఖ టెంపుల్ అయిన ఇల్చిపూర్ శివార్ల గల సరస్వతి టెంపుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా సార్ జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సార్ ఆరోగ్యాలతో రాబోయే రోజుల్లో మంత్రి పదవి లభించే ఉద్దేశంతో జరగాలని సరస్వతి మాతను కోరడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని జిల్లా కమిటీ తరఫున భగవంతుని కోరడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా సారు మంత్రి పదవి ఆశించాలని ఎమ్మెల్సీ అయిన సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మరోసారి రాబోయే రోజుల్లో మంత్రి పదవి ఉండాలని, విద్యాశాఖ మంత్రిగా చూడాలని ఆ జిల్లా కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాము. ఈ విధంగా ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది. తెలంగాణ నుండి మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాలాజ్ కర్ర వినాయకుడి దర్శనానికి వెళ్లిన భక్తుల వాహనం ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో నిజామాబాద్ జిల్లాకు చెందిన 3 వ్యక్తులు మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. మృతులను వర్ణి మండలం హుమ్నాపూర్ కు చెందిన చేకూరి సునీత, రాజు వాణులుగా గుర్తించారు. నిజామాబాద్ జిల్లాలోని వర్ణి మండలం హుమ్నాపూర్ గ్రామం నుండి 15 మంది భక్తులు 3 కార్లలో బుధవారం ఉదయం బయలుదేరారు. మహారాష్ట్రలోని పాలాజ్ కర్ర వినాయకుడిని దర్శించుకున్న అనంతరం సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. మహారాష్ట్రలోని బోకర్ తాలూకా ఆనంద గ్రామం వద్దకు వారు ప్రయాణిస్తున్న కారు రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 3 అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో భార్య భర్తలైన చేకూరి బుల్లిరాజు సునీత వదిన వాణి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. వాహనం నడుపుతున్న గుణశేఖర్ కు తీవ్ర గాయాలు కావడంతో నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికురాలు నీలిమ కూడా గాయపడగా ఆమెను నిర్మల్ జిల్లా బైంసా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బోకర్ ఆసుపత్రికి తరలించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.